ఇక్కడ శివుడికి డబ్బు, బంగారం, వెండి కానుకలు అవసరం లేదు. కేవలం మట్టి బొమ్మ ఇస్తే చాలు మీ కోరికలు ఇట్టే తీరుతాయి. మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, ఉద్యోగం, పెళ్ళై ఎన్నో సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టలేరు లేదు, ఇలాంటి కోరికలు మాత్రమే కాదు, ఏదైనా కష్టం వచ్చినా, సమస్యలు చుట్టుముట్టినా, అనుకున్న పని సరైన సమయానికి జరగనప్పుడు మనలో చాలా మంది దేవుణ్ణి ఆశ్రయిస్తారు. మనసులోని కోరికలు చెప్పుకోవడానికి, అవి నెరవేర్చమని కోరుకోవడానికి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు. తమ కోరికలు నెరవేరినప్పుడు అందుకు కృతజ్ఞతగా ఆ దైవానికి తాము అనుకున్న మొక్కులు చెల్లిస్తుంటారు. ఆ మొక్కులు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. అది డబ్బు రూపంలో, బంగారము, వెండి, లేదంటే తలనీలాల రూపంలో మొక్కులు చెల్లిస్తుంటారు. కానీ ఇక్కడ శివుడికి అవేవి అక్కర్లేదు. కేవలం మట్టి బొమ్మలు ఇస్తే చాలు మీ మొక్కులు నెరవేరుతాయి. మరి ఇటువంటి మహత్తర శివుడు కొలువు తీరిన ఆలయ విశేషాలు, ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాము. మహాశివుడు కొలువు తీరిన ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం బొల్లంతగడి తాలూకా సూర్యగ్రామంలో దర్శనమిస్తుంది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రము ధర్మశాలకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఇక్కడ శివరుద్ర స్వామి లింగ రూపంలో వెలిశాడని ప్రతిది. ఈ క్షేత్రంలో కనిపించే జంట శిలలను పార్వతీ పరమేశ్వరులుగా స్థానికులు భావిస్తుంటారు. దేవాలయం సమీపంలో ఒక అందమైన ఉద్యానవనం ఉంది. అలాగే ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పెద్ద కోనేరు సందర్శకులను ఆకట్టుకుంటుంది. పురాణాల ప్రకారం ఇక్కడ సదాశివ రుద్రస్వామి ఆవిర్భావానికి సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉన్నది. భృగు మహర్షి తపస్సుకు మెచ్చి వారు ఇక్కడ వెలిసినట్లు చెప్తారు. భృగు మహర్షి తన శిష్యులతో కలిసి ఇక్కడ తపమాచరించగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై కోరిన వరమిచ్చారట. ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ ప్రాంతంలో శిల రూపాల్లో వెలిశారని స్థల పురాణము. ఈ వింతలకు కొంత దూరంలో ఉన్న భృగు మహర్షి పాదముద్రలే అని చెప్తారు స్థానికులు. పరమశివుడి వాహనమైన నందీశ్వరుడు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి పచ్చిక మేసేవాడు. అలా తింటుండగా ఓ రోజు ఒక మనిషి కంటపడి బందీ అయి కైలాసానికి పోయి అర్హత కోల్పోయి భూలోకంలో ఉండిపోయాడు. అప్పుడు ఆయన కైలాస ప్రవేశాన్ని కోరుతూ శివుణ్ణి ప్రార్థించాడు. అయితే మట్టి శివలింగాన్ని స్థాపించాడు, కానీ పూజకు బిల్వపత్రాలని సమర్పించాలనుకున్నాడు. మట్టితో బిల్వపత్రాల ఆకారాన్ని తయారు చేసి వాటినే భక్తితో సమర్పించి సమయానికి అవి కనిపించకపోవడంతో మట్టితో బిల్వపత్రాల ఆకారాన్ని తయారు చేసి వాటినే భక్తితో సమర్పించి శివుడి అనుగ్రహాన్ని పొంది కైలాస ప్రవేశం అర్హత పొందాడు. ఈ కారణంగానే ఇక్కడ మట్టి బొమ్మలతో మొక్కు చెల్లించుకునే సాంప్రదాయం మొదలైందని అంటారు. ఇది పూర్వకాలం నుండి తరతరాలుగా సాంప్రదాయం వస్తుందని అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఆలయంలోని నంది విగ్రహం వద్ద ఉన్న శిలాశాసన ప్రకారం ఈ దేవాలయం 13వ శతాబ్దం నాటిది. ఇటీవలే దీని ధర్మశాల ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే పునరుద్ధరించారు. భక్తుల పాలిట కొంగు బంగారమైన శివరుద్రుని దర్శించుకోవడానికి చుట్టుపక్కల జిల్లాల నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ వెలిసిన లింగాలు పేదల దేవుళ్ళుగాను మన్ను మొక్కుబడి దేవుళ్ళుగాను ప్రసిద్ధి. మిగతా ఆలయాలకు లేని ఒక ప్రత్యేకత ఈ ఆలయానికి ఉన్నది. ఎలాంటి అచ్చదన లేని ఈ శిలలున్న ప్రాంతంలో అడుగుపెట్టిన భక్తులెవరూ మాట్లాడరు, తమ కోరికను మనసులోనే చెప్పుకుంటారు. మిగతా ఆలయాలకు లేని ఒక ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది. అదే మొక్కులు చెల్లించుకునే విధానము. మనం ఏ కోరిక కోరుకుంటే అలాంటి మట్టి బొమ్మను స్వామికి సమర్పించాలి. ముందుగా మొక్కులు ఇల్లు కట్టుకున్నవారు, వాహనం కొనుక్కున్నవారు, ఇల్లు కట్టుకోవాలనుకున్న కోరిక తీరితే ఇంటి బొమ్మ, వాహనం కొనుక్కున్నవారు కోరిక తీరితే వాహనం బొమ్మ, పిల్లలు కావాలనుకున్న కోరిక తీరితే పసివాడి బొమ్మ, ఏదైనా విలువైన వస్తువులు కనిపించకుండా పోయి దానికోసం స్వామికి మొక్కుకొని అది దొరికిన అలాంటి బొమ్మ, ఇలా ఏ కోరిక తీరితే దానికి సంబంధించిన ఒక మట్టి బొమ్మని ఇక్కడికి స్వామివారికి ఇస్తుంటారు భక్తులు. అలాగే ఇక్కడి ఉద్యానవనం దాటి లోపలికి వెళ్తే గుట్టలుగా ఉన్న రకరకాల బొమ్మలు కనిపిస్తాయి. మనకి వీటన్నిటిని చూస్తే కొత్త వాళ్ళు ఆశ్చర్యపోతారు. భక్తులు చెల్లించే బొమ్మలన్నీ గుట్టలుగా ఉంటాయి. శివయ్య మంచి మనసుకి ఇంతకన్నా మంచి నిదర్శనం ఏముంటుంది? ఓం నమః శివాయ.